క్లోజ్ చేశారో నేనే ఆలోచిస్తున్నా, క్వశ్చన్ వేసుకోవచ్చు మనిషి. ఇటువంటి మంచి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు గొప్ప మనసున్న వ్యక్తి. ఇటువంటి ఈరోజు బ్రేక్ఫాస్ట్ చూశాను, ఖచ్చితంగా వచ్చి రేపు లంచ్ చూడాలా, వీళ్ళు రాత్రి భోజనం ఏం పెడుతున్నారో కూడా చూడాలా. ఈరోజు చూసిన బ్రేక్ఫాస్ట్ అయితే మనం 5 స్టార్ హోటల్కి పోతే కనీసం ఇది నా లెక్క ప్రకారం 150 రూపాయలు అవుతుంది. ఇక్కడ 5 రూపాయలకి ఇస్తున్నారు. 5 రూపాయలు అది మనం ఊహించుకోలేము. అసలు ఇటువంటి ఐడియా రావడం చాలా గొప్ప విషయం. మన చంద్రబాబు నాయుడిని మనందరం కూడా ముఖ్యమంత్రిని 10 సార్లు కాదు 1000 సార్లు అనుకోవాలి ప్లేట్ తీసుకున్న కాడి నుంచి. అది ఇటువంటి భోజనం మనకి 5 రూపాయలకి. నన్ను ఈరోజు ఇక్కడ ఈ ఓపెనింగ్కి నారాయణ గారు ఫోన్ చేసి, సార్ మీరు ఎంపీ కదా, ఒక క్యాంటీన్ అని మీరు పోయి ఓపెన్ చేయండి అన్నారు. చాలా సంతోషం ఇక్కడికి రావడం ఈరోజు. ఇవన్నీ ఎన్టీ రామారావు గారు ఆశయాలు అని అంటారు. అతనికి ఇటువంటివన్నీ పేదలకి కడుపు నిండాలా, పేదలకి మనం చేయగలిగించేయాలా. ఆ రోజుల్లో 2 రూపాయల బియ్యం అనేది స్టార్ట్ చేసిన ఎన్టీ రామారావు. అది కూడా ఆయన ఉద్దేశం ఏంటి, పేదలకి మనం పొట్ట నిండాలా అంటే ఎంత తక్కువతో మనం ఇవ్వగలిగితే ప్రతి ఒక్కరు కూడా కడుపు నిండద్ది తినగలుగుతారు అనేది అతని భావన. ఈరోజు అదే మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు పాటిస్తున్నాడు. చాలా సంతోషం. పేద ప్రజలకి కూలీ చేసే వాళ్ళకి, ఇటువంటి వాళ్ళకి ఇది 5 రూపాయలకి ఉన్న క్యాంటీన్లో ఇస్కాన్ సంస్థ చాలా గొప్ప సంస్థ. ఇక్కడే కాదు, ప్రపంచంలో, రాష్ట్రం కాదు, దేశం కాదు, ప్రపంచంలోనే ఇస్కాన్ అంటేనే అది ఒక ఉన్న సంస్థ. వాళ్ళు యాక్చువల్గా గోపాలపురం వచ్చింది సార్. గోపాలపురం వచ్చింది ఇవన్నీ ఓఎన్జీస్ డాక్టర్ గారు సురేష్ ఎలక్ట్రానిక్ సురేష్ గారు. నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రి అప్గ్రేడ్ చేయవలసిన అవసరం చాలా ఉంది. ఇప్పుడు నేను వచ్చినప్పుడు చూశాను, ఓపీ కూడా చాలా ఎక్కువ ఉన్నటువంటి సందర్భాన్ని గమనిస్తున్నాను. నమ్మరామి 200 మంది వెయిట్ చేస్తున్నారు. ఇంత ఎక్కువ ఓపీ ఉన్నటువంటి ఈ హాస్పిటల్, అదేవిధంగా చుట్టుపక్కల అనేక గ్రామాలు ఈ పట్టణం మీద ఆధారపడి ఉన్న సందర్భంలో ఇప్పుడున్నటువంటి సౌకర్యాలను మరింతగా పెంచాల్సినటువంటి అవసరాన్ని గుర్తించాం. అందుకే దీన్ని 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయాలనేటువంటి తలంపు ఏదైతే ఉందో చాలా కాలంగా దాన్ని అమల్లోకి తీసుకురావడానికి, ఆచరణలో పెట్టడానికి ప్రయత్నాలు ప్రారంభించాం. గత ప్రభుత్వంలో ఏదో చేసామనేటువంటి మాట, శంకుస్థాపన చేసామనేటువంటి మాట చెప్పారు, కానీ అది ఎక్కడా కూడా అది ఇంప్లిమెంటేషన్లోకి రాలేదు. నేను పైకి వెళ్ళి అక్కడ హెల్త్ సెక్రటరీ గారితోనూ హెల్త్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడాను. అవేమీ కూడా అక్కడ శాంక్షనింగ్లు అవి కూడా అరకొరగా ఉన్నాయి. అన్లెస్ స్టాఫ్ ఈజ్ శాంక్షన్
లేకపోతే ఈ ఫెసిలిటీస్ శాంక్షన్ కాకుండా అప్గ్రేడ్ చేయడం అనేది జరిగే పని కాదు. అందువల్ల మళ్ళీ ఫ్రెష్గా నేను దీనికి మళ్ళీ ఇంకొక అప్లికేషన్ పెట్టాను. త్వరలోనే దాన్ని సానుకూల పరుస్తాం. అదేవిధంగా ఇప్పుడు ఈ ఎక్స్రే మిషన్ ఏదైతే ఉందో దీన్ని గోపాలపురం వచ్చిందని దీనికి పంపించారు. ఈ ఎక్స్రే మిషన్కి అనుగుణంగా ఒక టేబుల్ రావాలి. అది కొంచెం పెద్ద సైజులో రావాలి. అది 35,000 దానికి అవుతుందని మాట మీరు చెప్తున్నారు. దాన్ని తప్పనిసరిగా నేనే ఏదో రకంగా కల్పిస్తానని అందిస్తానని మాట కూడా చెప్పాను. వాళ్ళు రేపట్లోనే అది అందిస్తాం. అది రెడీగా ఉంటాయండి. అది మనం అమౌంట్ ఇస్తాం. అది ఇవాళ రేపట్లోనే అది ఏర్పాటు చేస్తాం. ఏదైనప్పటికీ కూడా ఇలాగ మామూలుగా వ్యక్తిగతంగా చేసేదానికంటే ప్రభుత్వ పరంగా దీన్ని అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి అనేక ప్రయత్నాలు చేస్తాం. కొంత ఒకళ్ళిద్దరు ఫ్రెండ్స్ కనబడితే వాళ్ళతో CSR ఫండ్స్ నుంచి కూడా ఏదైనా కొంచెం ఇవ్వగలుగుతామని చెప్పి మన సూపరింటెండెంట్ గారిని అడిగితే ఆయన ఒక లిస్ట్ ఇచ్చారు. అది కూడా మనం వీఆర్ ట్రైంగ్ టు గెట్ దోస్ థింగ్స్. అదేవిధంగా ప్రభుత్వంలో కూడా ఫైల్ని తొందరగా మూవ్ చేసి ఖచ్చితంగా చాలా అవసరం ఉన్నటువంటి ఈ హాస్పిటల్ని అప్గ్రేడ్ చేయాల్సిన బాధ్యతను తప్పకుండా తీసుకుంటామని చెప్పి వాళ్ళకి తెలియజేస్తూ పూర్తి స్థాయి హాస్పిటల్గా దీన్ని రూపొందించడానికి నా కృషి చేస్తాను.